అంటే ఇప్పుడు గురుమూర్తి గారు అనగానే 0% కరప్షన్, పెద్దగా ఆస్తులు లేవు. నేను ఒక ఆర్టికల్ చూసి ఇమీడియట్ గా తిరుపతి వచ్చి మీతో పాటు అసలుకి ఏంటి, అసలుకి ఇక్కడ ఎలా జరుగుతుంది, మీ ప్రచారం అసలు మీరేంటి, మీ 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 అసలు డబ్బు లేనిదే ముందుకు నడవని రాజకీయం చూస్తున్నాం ఈ రోజు. తెచ్చుకుంటే గానీ పూట గడవని కుటుంబం నుంచి వచ్చి ఈ రోజు తిరుపతి ఎంపీ అంటే మామూలు విషయం కాదు. 100 కోట్లు పైబడి ఖర్చు పెట్టాల్సిన ఒక ఎంపీ అభ్యర్థి ఇక్కడ ఉండేవాళ్ళు. అలాంటిది కేవలం ఎంపీకి వచ్చే జీతం మీద గడుస్తున్నారు అనే మాట నేను విన్నాను. ఇస్ ఇట్ కరెక్ట్? కరెక్ట్. ఎలా ఎలా అసలు ఎలా సాధ్యం అవుతుంది? మీ పెట్రోల్ కి వచ్చే డీజిల్ కి పెట్రోల్ కి గవర్నమెంట్ డీజిల్ కి ఇస్తుంది. ఏపీ గవర్నమెంట్ ఎంత వస్తుంది మీకు జీతం? ప్రతి నెల 1,85,000 రూపాయలు ఎంపీకి శాలరీకి వస్తుంది. డీజిల్ కి సంబంధించి 1 lakh ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. సరిపోతుందా డీజిల్ పోసుకోవడానికి? పిఏలకు సంబంధించి ఇద్దరికి 40,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. సో ఇది చూసుకొని తక్కువగా ఖర్చు పెట్టుకుంటే సగం ఇప్పుడు మనకి ఎలక్షన్ ఎక్స్పెండిచర్ చూపించాలి కాబట్టి సగం శాలరీని అట్లా ఎత్తి పెట్టుకుంటూ రావాలి. మీరు అఫిడవిట్లు ఎంత చూపించారు? ఇప్పుడు చూస్తే ఇండియాలో ఉన్న రిచెస్ట్ ఎంపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్ దాదాపు 6,000 కోట్ల రూపాయలు అఫిడవిట్ లో చూపించారు తన ఆస్తులు. అవురా అంటున్నారు అందరు కూడా. అలాంటి ఆంధ్రప్రదేశ్ లో మీలాంటి ఒక ఎంపీ కూడా ఉండటం అనేది చర్చాంశనీయం. ఇప్పుడు మొత్తం కలిసి అది 52 లక్షలు ఉంటది. దాంట్లో ఇప్పుడు సగభాగం పైన ఇప్పుడు ఎలక్షన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే అలవెన్స్ లో కొద్దిగా సేవ్ చేసుకున్నది, శాలరీలో సేవ్ చేసుకున్నది. వీటిలో ఇప్పుడు ఈ ఎలక్షన్ ఖర్చుకి సంబంధించి ఎలక్షన్ అకౌంట్ సపరేట్ గా ఓపెన్ చేయాలి కొత్తది. సో ఆ అకౌంట్ మొత్తం ఇది ట్రాన్స్ఫర్ అవ్వాలి. కొంచెం ఇబ్బందిగా లేదా గురుమూర్తి గారు? నిజంగా చెప్పండి. అంటే ఎంపీ క్యాండిడేటే ఎమ్మెల్యేలకి నేను ఇంత పంపుతున్నానని ఫోన్ చేసి చెప్తారు ఎక్కడైనా కానీ. అలాంటిది మీ 7 నియోజకవర్గాలలో ఉన్న ఎమ్మెల్యేలు మా ఎంపీకి ఫండ్ పంపాలి అని అక్కడ ఇక్కడ కూడా మాట్లాడుకుంటుంటారు కదా. అది కూడా ఒక చర్చే. కొంచెం నొప్పిగా ఉంది జగన్మోహన్ రెడ్డి తీసుకునే ఆలోచనలు ఏంటో మాకు అర్థం కావట్లేదు. స్థాయికి వెళ్ళలేదంటారా ఇక్కడ? అట్లా ఏం లేదు. ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు కానీ మాకు గురు ఏం పంపిస్తున్నాము అని ఒకటి అడగలేదు. గురు నీకు ఇష్టం వచ్చిన దగ్గర నువ్వు తిరుగు, మేము చేసేది చేస్తుంటాం అని నాకు సపోర్ట్ చేశారు. కానీ నా బ్రదర్స్ అందరూ కూడా నన్ను ఎప్పుడు అట్ట ఇది కలదు. దాన్ని నేను ఐఎమ్ లక్కీ. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడిని అయినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చూడగలను, మిగిలిన పార్టీలో చూడలేను. అంతా కోటేశ్వర్లో పెద్దదాన్ని. చాలా విచిత్రం అండి. ఈరోజు చూడండి, జగన్ అన్న ఒక టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు, ఒక ఉపాధి హామీలో పనిచేసే అతనికి ఇచ్చారు. సో ఇట్లా చూసుకుంటూ పోతే అందరికి చిన్న చిన్న వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఆయన హక్కును చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకుంటే సింపతి కోసం ఇచ్చారనుకోవచ్చా, లేకపోతే సింపతి కోసం అంటే అవతల పార్టీలు కూడా ఇవ్వచ్చు కదా. అది దానికి మనసు ఉండాలి. వాళ్ళ స్ట్రాటజీ వేరే ఉందేమో. మనసు ఉండాలి ఇవ్వడానికి, చెయ్యాలి అనే మనస్తత్వం. సరే, మీరు అన్నారు మనసు ఉండి నాకు కూడా ఇచ్చారు. ఆయన పాదయాత్ర టైంలో ఒక ఫిజియోథెరపీ డాక్టర్ గా ఆయనకి అన్ని సమయాలలో అందుబాటు ఉన్నాడు కాబట్టి గురుమూర్తి లాంటి ఒక మంచి క్యాండిడేట్కి ఇద్దాం, మంచి వ్యక్తి నియోజకవర్గాలను ముందుకు తీసుకెళ్తాడు, రథసారథి అనుకొని ఇచ్చారనుకోండి. మరి ఇప్పుడు ఎంపీగా నిలబడుతున్నారు కాబట్టి ఎప్పుడైనా కానీ మంచి చెడులు కానీ ఫైనాన్షియల్ గా ఎలా ఉంది పొజిషన్, ఏం కావాలి, ఎప్పుడన్నా ఆయన తరపున కానీ ఆయన పిఎల్ తరపున కానీ ఎవరైనా అడగటం జరుగుతుంది? ఖచ్చితంగా అడుగుతారు, అడగకుండా ఉండరు. ఇప్పుడు ఎలా నడుస్తుంది అని అడుగుతారు. బాగుంది సార్, హ్యాపీగా ఉంది, పనులు చేసుకుంటూ ముందుకెళ్తాము, అందరిని కలుపుకొని వెళ్తున్నాం, ఈ పనులు ఈ వర్క్స్ ఈ స్టేజ్ లో ఉండే ఇవన్నీ కూడా చెప్తుంటాం. సో అడిగేది అయితే అడుగుతుంటారు. సో ఎప్పుడు నిత్యం ఆయన వెంట ఉండి ఆయన ఆరోగ్య యోగక్షేమాలు చూసుకునే ఒక డాక్టర్, ఫిజియోథెరపీ డాక్టర్ గురుమూర్తి గారు. సో ఎంపీ అయిన తర్వాత ఇప్పుడు మీరు కూడా ఒక ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మీ స్థాయి కూడా మారింది కాబట్టి ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గాయం అయింది. ఆ గాయం అనేది కోడికత్తి 2 అనే టీడీపీ జనసేన అంటుంది. మీరేమంటారు? మీ పార్టీకి సంబంధించి అసలు ఏం డిస్కషన్ జరిగింది? చిన్న గాయం, ఎందుకు స్టిచెస్ పడ్డాయి, ఇది ఒక డ్రామా, ఇది ఒక సింపతి?
అది చాలా షార్ప్గా ఉన్నటువంటి రాయిని చాలా బలంగా విసురున్నారు. సో పొరపాటున ఇక్కడ తగులుంటే చాలా ప్రమాదం జరిగింది, పోనీ కంటికి తగులుంటే చాలా ప్రమాదం జరిగింది. హెడల్లో జస్ట్ 1 ఇంచ్ పైన ఇక్కడ తగిలి మళ్ళా పక్కనుండి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నకి తగిలి ఆయనకి గాయమే. అంటే ఎంత ఫోర్స్ ఆయన కూడా ట్రోల్ అవుతుంది కదా, మొన్న ఒక కంటికి అయితే నిన్న ఇవాళ ఇంకొక కంటికి స్టిక్కర్ వేసుకున్నారు అని ఇబ్బంది రకరకాలుగా పెట్టేస్తారు సోషల్ మీడియాలో. ఏముంది, సో మనం లైవ్ లో చూస్తున్నాం కదా, వీడియోస్ చూస్తుంటే వాళ్ళు పూలమాల వేసి జరిగినప్పుడు వెంటనే తగలడం, ఆయన చేయబట్టుకుని రావడం, తీసుకెళ్ళడం, డాక్టర్ స్టిచ్చెస్ వేయడం కూడా చూసాం కదా. దీంట్లో అబద్ధం ఎక్కడ? సో అది ఎంత వేగంగా వచ్చి తాకి ఉంటే, ఇద్దరిని తాకి, సార్ని తాకి, అక్కడి నుంచి వెల్లంపల్లిని తాకి ఆయన దెబ్బ తగిలి పెట్టి పొరపాటున కంటికో లేదంటే ఎక్కడో తగిలి ఉంటే సో చాలా ప్రమాదం జరిగింది. అంటే ఇవన్నీ ఏంటంటే వాంటెడ్గా వీళ్ళు వాళ్ళ అల్లరి మోకాలతో చేయించేసి వాళ్లే చేయించుకున్నారని బురదలడం తప్పితే, ఇప్పుడు దేనికి మాకెందుకు సింపతి కావాలా? ఈరోజు పేద ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు, జగన్ సార్ మద్దతు తెలుపుతున్నారు. ఇప్పుడు వాళ్ళ వైపు ఎందుకు కావాలి అంటే ఓడిపోతున్నారు అన్న ఒక భయం మీలో మొదలైంది, బయట చర్చగా నడుస్తుంది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందా భయం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయపడే తెలుగుదేశం పార్టీ మరో 2 పార్టీలతో జతకట్టి ఈరోజు ఎన్నికల్లో బరిలో నిలబడింది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలేదు కదా, ఇతర పార్టీలు ఎవరు వెళ్ళారు? తెలుగుదేశం పార్టీ వెళ్ళింది, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. సో ఇప్పుడు ఎవరికి భయం? ఎవరికి అవసరం సింపతీలు కానీ మద్దతులు, ఇతర పార్టీల మద్దతు కానీ ఎవరికి అవసరం? టీడీపీకి అవసరం, వైసీపీకి అవసరం లేదు. జగన్ సార్ ఏంటంటే ప్రజలు నమ్ముకున్నాడు, మంచి పనులు చేశాడు, ఆయన చెప్పినవి చేశాడు, చెప్పనివి కూడా చేశాడు. మీకు సింపుల్గా చెప్తాను, ఒక్క తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోనే 9,680 కోట్ల రూపాయలని డైరెక్ట్గా ఎలాంటి కరప్షన్ లేకుండా డైరెక్ట్గా పేదల అకౌంట్కి దళారీ వ్యవస్థ లేకుండా అందించాడు వాలంటీర్ సిస్టమ్ ద్వారా. ఈరోజు దాని ద్వారా ఏంది, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెరిగాయి, పేదల యొక్క జీవన ప్రమాణాలు. ముందు కాలంలో చూసినా ఎవరో ఒకరి దిక్కుపోయి అప్పు తీసుకోవాలా, 2,000, 3,000, 5,000, 10,000, మళ్ళీ కూలికి వెళ్ళడానికి ఇంకోటి. ఈరోజు ఆ పరిస్థితి లేదు, వాళ్ళు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. అలాగే గ్రామాల్లో ఉండే ప్రజలు ఏ పని కావాలన్నా కూడా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ, కలెక్టరేట్ చుట్టూ, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ తిరగకుండా గ్రామ సచివాలయ వ్యవస్థను గ్రామాలను కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే రైతుల కోసం ఇప్పుడు ఎక్కువగా నష్టపోతుంది రైతులు. ఏ విధంగా? నకిలీ విత్తనాలు ఇచ్చేసేది, కల్తీ మందులు అమ్మేసి అది పని చేయకుండా, క్రాప్ ఈల్డింగ్ రాకుండా చాలా ఇబ్బందులు పడ్డారు. కరెంటు పగులు కొంత టైము, రాత్రి కొంత టైము, అలాగే క్రాప్స్ కి ఇన్సూరెన్స్ చేసుకోలేక ఎన్ని ఇబ్బందులు పడేవాళ్ళు. అట్లాంటికంతా ఆర్బీకే సెంటర్ల ద్వారా అక్కడే కొంతమంది అగ్రికల్చర్ అసిస్టెంట్ల నుంచి, అలాగే అగ్రి ల్యాబ్స్ ఒకటి పెట్టి రైతుకి వెళ్ళే ప్రతి ఒక్క విత్తనం మంచిదా కాదని చెక్ చేసి, మందుల క్వాలిటీ చెక్ చేసి ఈరోజు హ్యాపీగా ఉన్న రైతులు. ఈరోజు 2,200 ఒక బస్తా వరి ధాన్యం, ఇది హైయెస్ట్. మంచి మద్దతు ధరనిచ్చి ఇంత సపోర్ట్ చేస్తున్నారు. సో రైతుల మద్దతు అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే అవ్వాతాతలు వాళ్ళకి పెన్షన్లు అవన్నీ ఇచ్చి వాళ్ళ ఆత్మగౌరవం. ఈరోజు మనం అనాథ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇప్పుడు ఎక్కువ మంది లేరు, ముందు చాలా మంది ఉండేవాళ్ళు. సో వాళ్ళు గౌరవంగా బతుకుతూ ఉన్నారు. ఇలా వీటి కోసం ఒక 5,000 కోట్లు తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్లో ఖర్చు పెట్టడం జరిగింది. ఆర్బీకేల కోసం, గ్రామ సచివాలయాల కోసం, హెల్త్ సెంటర్ల కోసం, వీటన్నిటి కోసం 5,000 కోట్లు. అది అభివృద్ధి కదా. బిల్డింగ్స్ కట్టారు, నాడు నేడు స్కూల్స్ కట్టారు. దీంతో పాటు కేవలం రోడ్లకి, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.